నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం నా పేరు నాగిని ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వ కేబినెట్ సమావేశం ముగిసింది మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ చాంబర్లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సూచన తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని పెందుర్తి వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ. నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు నడుచుకోవాలి. విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్. మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అందరిలాగానే తాను కూడా అంటూ ఛాంబర్లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సూచించారు. కుర్చీలపై ఏర్పాట్లు చేసిన కవర్లను స్వయంగా లోకేష్ తొలగించారు. తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వైజాగ్ పెందుర్తి వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి బయటకు వెళ్లినట్టు ఆయన తెలిపారు. గ్యాస్ట్రిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ అన్నంరెడ్డి అదీప్ రాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్ తో సమావేశమయ్యారు. ట్రాఫిక్ నియంత్రణపై నేషనల్ స్టూడెంట్ సర్వీస్ వాలంటీర్లకు శిక్షణ మొదలు పెడుతున్నట్లు డీజీపీ రవి గుప్తా సోమవారం హైదరాబాద్ బషీరాబాగ్లో తెలిపారు. వివిధ కాలేజీలకు చెందిన వాలంటీర్లకు బ్యాచ్ల వారీగా పోలీసులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
మొదటి బ్యాచ్లో 100 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ అనంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో వాలంటీర్లు భాగస్వామ్యం కానున్నారు. One thing which we have to be very careful about, and we have to follow the rules and regulations. Whether we are drivers, whether we are pedestrians, whether we are just walking on the road for whatever purpose, it affects all of us. We know that millions of people are affected. Either it may be injury or it may be death because of road accidents worldwide. And of course, we contribute a major part of that. As Vishwakarma was saying, we contribute about 11% of that. It's a pretty high number. Traffic regulation relates to the rules and regulations, the guidelines which govern the movement of traffic, the movement of civilians on the road. All of you at some point or the other, you must have experienced problems or faced problems because of traffic snarls, traffic congestions, and things like that. Imagine your relative, somebody needs to reach a hospital urgently, he's in an ambulance, but because of traffic congestion, traffic jam, the ambulance is not able to make its way to the hospital in time. It can happen to any one of us. It can happen to me, it can happen to you. So if no one is safe, so we have to be involved, and we have to be involved as a community in regulation of traffic. Here, I would just like to relate. కొల్హాపురం మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో బాధితురాలు ఈశ్వరమ్మను కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాలన్నారు. వాయి వచ్చింది కదా, వాయి తగ్గిందా? ఎన్నిసార్లు వచ్చింది వాయి? ఈసారి వచ్చింది 7 వచ్చింది చూసాను. మాది అది కూడా 5 వచ్చింది, కానీ ఎంఆర్ఐ చేయించాను. ఈజీ ఏం పేరు మా ఏం పేరు? సెల్ ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ప్రాంతాల్లో సెల్ ఫోన్ స్నాచింగ్ చేసిన ఈ 3 మైనర్లను సోమవారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి ఓ హోండా యాక్టివా, ఒక మొబైల్ ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు. కేసు పూర్వాపరాలు ఏమనగా మనకు 21 తారీఖు నాడు రాత్రి 1:05 AM ఈ మల్బార్ కోర్టు దగ్గర ముడావత్ సంతోష్ అని అతను తన ఒక ఆటోను అక్కడ పెట్టుకొని ఫోన్ చూస్తున్నాడు. ఫోన్ చూస్తున్న సమయంలో 3 వ్యక్తులు ఒక హోండా యాక్టివా మీద వచ్చి అది రక్కీ చేసుకొని అతని దగ్గర ఫోన్ను లాక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది మనము ఇమ్మీడియట్లీ అతను రష్ కావడము, మనం ఇమ్మీడియట్లీ క్రైమ్ పార్టీని అన్ని దించడం జరిగింది. ఆ నైటు ఆడెక్కడ పోయిండు, ఏంది మూమెంట్, ఎట్ సైడ్ పోయారు అనే మూమెంట్ మనం చూసుకున్న తర్వాత వీళ్ళ జాడ చూస్తే వీళ్ళంతా మైనర్స్, సైదాబాద్ ఏరియా ఉన్న మైనర్స్. ఒకడు 17 years, ఒకడు 15 years, ఓ 12 years. వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేదు, డిస్కంటిన్యూ చేసిరు. ఇంతకుముందు కూడా పాత నేరాలు ఉన్నాయి వీళ్ళ మీద. ఇంతకుముందు కూడా పోయొచ్చిర్రు. అయితే ఈ దొంగతనం చేసే ముందు వీళ్ళు 19 తారీఖు నాడు ఒక హోండా యాక్టివా వనస్థలపురంలో చేశారు. తర్వాత మన సరూర్నగర్లో ఒక హోండా యాక్టివా చేశారు 21 తారీఖు నాడు. ఆ 21 తారీఖు నాడు చేసిన హోండా యాక్టివానే ఈ యొక్క అఫెన్స్కు యూజ్ చేశారు. ఈ అఫెన్స్కు యూజ్ చేయడంతో వాళ్ళంతా మైనర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర కేంద్రం, ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను వైకాపా ప్రభుత్వం దారి మళ్లించడంతో గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్, అధికారులు, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బోర్ల రామాంజనేయులతో పెమసాని సమీక్ష నిర్వహించారు. నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజ్, రహదారులు, ఇతర పనులు కేటాయించిన 100 కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించి ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. దీంతో నగరవాసులకు అత్యవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు లేని దుస్థితి వచ్చిందన్నారు. క్లీన్ డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, అదేవిధంగా గుంతలు పడ్డ రోడ్లు, ఇవి కాకుండా అడిషనల్ ప్రాజెక్ట్స్, పార్కులు కానీ లేకపోతే వెజిటబుల్ కాంప్లెక్సెస్ కానీ ఫ్రూట్ కాంప్లెక్సెస్ కానీ ఇలా 4 కాంపోనెంట్స్గా ఓవరాల్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 తీసుకొని వాటర్ కానీ అండర్ గ్రౌండ్ కానీ వీటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొన్ని వచ్చినాయి, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కానీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవటం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు, చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు, ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. అవి కూడా ఒక డిఫైన్డ్ టైం పెట్టుకున్నాం, ప్రతిదానికి 45 నుంచి 60 daysలో అవన్నీ వచ్చే విధంగా. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి, మాకు ఇక్కడ కౌన్సిల్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మేము కొన్ని చేయాలనుకున్నా కూడా ఆ పొలిటికల్ విల్లు ఇవందరూ కలవకపోతే మళ్ళీ అధికారులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలని అదేవిధంగా వాళ్ళతో కూడా మాట్లాడతాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరం కలిసి ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎంత సాధ్యమైతే అంత తొందరగా ఎలా చేయాలనే దాని మీదే ఎంటైర్ బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది. 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంటు ఉభయ సభలు ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। తొలిసారి లోక్సభకు ఎంపికైన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించిన టీడీపీ గుర్తు సైకిల్ పైనే పార్లమెంట్కి వెళ్లారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం, ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎంపీ అప్పలనాయుడు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన అతిథి గృహంలో ఫ్యామిలీతో కలిసి బస చేశారు. సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం ఉండడంతో ఉదయమే ఆయన సైకిల్పై పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు. తొలుత తన తల్లికి పాదాభివందనం చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. और आगे जाओ।
MLA जी सारे और आगे जाओ। ఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి కేబినెట్ భేటీ అంశాలను వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఎన్నికల వేళ ఏం చెప్పారో అవన్నీ ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆమోదించామని తెలిపారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారని, అందుకు అనుగుణంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దురదృష్టం కొద్దీ ప్రతి 6 నెలలకు ఓసారి జరగాల్సిన టెట్ను గత ప్రభుత్వం నిర్వహించలేదని, వేలాది మంది నిరుద్యోగులు నష్టపోయే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీని అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారో దానికి అనుగుణంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలియజేసిందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తామని నేను. అంటే ఎస్జిటీలు, పీఈటీలు డిఫరెంట్గా ఉన్నాయి. అంతేకాకుండా అన్ని స్కూల్స్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అన్నిటికీ సంబంధించి ఈ 16,347 పోస్టులు అని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అందరికీ తెలిసిందే, డిఎస్సికి క్వాలిఫికేషన్ ఏంటంటే టెట్ మార్కులు ఉండాలి. ఈ ప్రతి 6 నెలలకి ఒకసారి జరగాల్సిన టెట్ ఎగ్జామ్ని నిర్వహించుకోకుండా వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే 80% డిఎస్సి మార్కులు, 20% టెట్ మార్కులు కలిపి ఈ ఉద్యోగ నియామకానికి అర్హతగా తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ నిర్వహించకపోవటం మూలంగా వాళ్ళకి టెట్లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంటే టెట్ ఎన్నిసార్లనే రాయొచ్చు, ఒకసారి అంటే ఇంప్రూవ్మెంట్ మనం ఏదైతే ఇంటర్మీడియట్ రాస్తామో అది రాయొచ్చు. ఒకవేళ ఒక పరీక్షలో కొన్ని మార్కులు వచ్చాయనుకోండి, రెండో పరీక్షలో అటెండ్ అయ్యి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ మార్కులు పరిగణలోకి తీసుకోబడతాయి. సో ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించకపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలని పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి కూడా నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల అయినా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంఈఓ నాగమణి హెచ్చరించారు. సోమవారం రాయదుర్గం ఎంఈఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ప్రైవేట్ కళాశాలలకు ఒత్తాసు పలుకుతున్నానని విద్యార్థి సంఘాలు ఆరోపించడం తగదన్నారు. తమ దృష్టికి ఏ సమస్య వచ్చినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడే పాఠశాలలు పనిచేయాలన్నారు. మరి నేను ఈరోజు కలెక్టర్ గారి మీకోసం కార్యక్రమంలో మరి ఉన్నప్పుడు నాకు ఫోన్లు వచ్చాయి. ఇట్లా ఏవిఆర్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారు అనేటువంటి కాల్స్ నాకు వచ్చాయి. మరి ఇంతకుముందు తెలియదు నాకు, ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను కూడా మీటింగ్ తర్వాత వెళ్ళి పరిశీలిస్తాను. అదేవిధంగా పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఏ పాఠశాలలో కూడా
ఏ రకమైన అమ్మకాలు జరగకూడదు, బుక్స్ కానీ పెన్నులు యూనిఫాములు అట్లాంటివి ఏవి అమ్మకూడదు అని మేము ముందుగానే పాఠశాల తీయకముందే కరస్పాండెంట్లు అందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పాటించకుండా, గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించకుండా మళ్ళా వాళ్ళు బుక్కులు బట్టలు అమ్మినట్లయితే మరి శాఖాపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాము. అది ఆ పని చేయకూడదు, వాళ్ళు చేసినారంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయి. మేడం, ప్రైవేట్ పాఠశాలకు ఒత్తాసు పలుకుతున్న ఎంఈఓ మేడంను సస్పెండ్ చేయాలంటే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిర్ణయిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలకు ఎవరు ఒత్తాసు పలికేది ఏముండదు. ప్రైవేట్ పాఠశాలలకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అవన్నీ మేము ఇస్తాము. కానీ వాళ్ళు పాటించలేదు అనేది తెలిసినప్పుడు శాఖాపరమైన చర్యలు కూడా ఉంటాయి. గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో అన్నారు. ఆదివారం కర్నూలులో నూతనంగా నిర్మించిన వాసవి వైశ్య వసతి భవనాన్ని మంత్రి తన తండ్రి మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్వర్తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎస్పెషలీ నాకు ఇచ్చిన పోర్ట్ఫోలియో అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. నేను లాస్ట్ 1 వీక్లో, హార్డ్లీ 1 వీక్ కూడా కాలేదు, జస్ట్ ఫ్యూ డేస్లో కొన్ని హండ్రెడ్స్ కాదండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆపర్చునిటీ ఉంది మీకు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. నేను అవి పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది గ్రౌండ్ అయిన తర్వాత చెప్పాలి. ఏదైనా సబ్జెక్టు కరెక్ట్ లీడర్షిప్ లేక, కరెక్ట్ రైట్ డైరెక్షన్లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 yearsలో. I have a great opportunity ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి I'll be so happy అన్నమాట. నంద్యాల జిల్లాలో ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులతో కలిసి మంత్రి వైద్య, ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూపాడు బంగ్లా మండలము పోతులపాడు గ్రామ పంచాయతీ మధ్యలో చాబోల్ గ్రామం సంబంధించి ఒక గ్రామంలో డయేరియా మీద మనకు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు రోడ్లు, భవనాలు మరియు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రులు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో అతిసారం, దానికి సంబంధించిన పరిస్థితులు, అట్లాగే మెడికల్ వసతులు, దానికి సంబంధించిన పరిస్థితులు, అట్లాగే పారిశుద్ధ్యము, డ్రింకింగ్ వాటర్ సప్లై, వీటన్నిటి పని కూడా రివ్యూ చేసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలని, అదేవిధంగా దానికి సరిపడా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సరే ఇటువంటివి వచ్చినప్పుడు కఠినంగా ఉండాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అదే రకంగా మనం స్టాప్ డైరీ కార్యక్రమం కూడా పకడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్తో, ఐసిడిఎస్, హెల్త్, ఎడ్యుకేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దాంట్లో చేయమని చెప్పడం జరిగింది. సో ఈ చాబోల్ గ్రామంలో మనకు ఒక 22 కేసుల వరకు మనం గుర్తించబడడం జరిగింది. అన్ని కూడా ట్రీట్ చేసి అన్నింటినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఆ గ్రామంలో ఎలాంటి కేసులు కూడా లేదు. మన జిల్లాలో ఒక గ్రామంలో మాత్రమే మనం ఐడెంటిఫై చేశాము. అది కూడా దానికి ఇక్కడ ప్రిలిమినరీగా టెస్ట్ చేసినప్పుడు అన్ని కూడా ఎలాంటి కెమికల్ ఇది కానీ, బయలాజికల్ కానీ, ఫిజికల్ కానీ రాలేదు. ఆంధ్ర యూనివర్సిటీ పాలక భవనం ముఖద్వారం వద్ద అవినీతిని అంతమొందించడానికి యూనివర్సిటీ కట్టుబడి ఉన్నది అని రాయబడింది. కానీ ఇప్పుడు ఆ పవిత్రమైన వాక్యాన్ని నిర్దాక్షిణ్యంగా అనుప కవచాలతో బంధింపచేసి అన్యాయం, అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, అహంభావం, నిరంకుశత్వం, కక్షపూరిత చర్యలతో పాలన కొనసాగుతోంది. చారిత్రాత్మక ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వికృత పాలకుల వింత చేష్టలకు బలైపోతుంది. వీసీ ప్రసాద్ రెడ్డి పాలనలో ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం అప్రతిష్ట పాలవుతోందని జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఒక అరాచకమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. నియంతృత్వ ప్రభుత్వాలు, అరాచక పాలన, నిర్బంధం, ఇలాంటివన్నీ మేము పుస్తకాల్లో చదువుకున్నామే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. కానీ గత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వారసులుగా ఉన్నటువంటి ఇక్కడ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది అనేక సంస్థలకి యజమానులుగా చేరి ఆ నిర్బంధం, ఆ అప్రజాస్వామిక పద్ధతిలో ఆ పరిపాలన ఎలా ఉందో మా కళ్ళకు కట్టినట్టు చూపించారు వీళ్ళు.
నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు నడుచుకోవాలని, ప్రజా ఫిర్యాదులకు న్యాయమైన పరిష్కారం చూపాలని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న మయూర్ అశోక్ కలెక్టరేట్లోని యంత్రాంగం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఏడీసీ వర్మ, డిఆర్ఓ హుస్సేన్ సాహెబ్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. పెన్షన్ ఆల్రెడీ పంపేశారండి. పంపేసి పెన్షన్ సెలక్షన్ అయ్యారు. ఆధార్ నెంబర్ ఏదైనా పైకి వెళ్ళిపోండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం మీద బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సమాజ్వాద్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన ఇండియా కూటమి, మద్దతు తెలిపిన భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చెర వినయరాజు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు రేగులగుడ్డ చంద్రశేఖర్, ఏపీపీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు అట్ల బాలాజీరెడ్డి, కె శరత్, సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల జిల్లాలో ఇండియా కూటమి తరఫున నీట్ ప్రపంచంలోనే ఒక బ్లాక్ డేగా మనం వర్ణించాలి. ఎందుకంటే వైద్య శాస్త్రంలో అదేవిధంగా మెడికల్ సీట్లు ఎంతో కష్టపడి విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అని రాస్తే ఈ బీజేపీ ప్రభుత్వం లీకులు అంటే కేవలం 10 లక్షలకి 20 లక్షల రూపాయలకే ఈ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క చర్యకి పాల్పడిందని చెప్పేసి ఇండియా కూటమి చెప్తుంది. ఎందుకంటే ఈ రోజున విద్యా వ్యవస్థలోనే ఇలాంటి దుర్మార్గమైన పనులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు అంటే విద్యను కూడా వీళ్లు ఒక బిజినెస్ లాగా ఏ విధంగా అయితే కార్పొరేట్ వ్యవస్థలకు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని అన్ని చట్టాలని ఏ విధంగా అయితే కార్పొరేట్ వ్యవస్థలకి అదానీకి అంబానీకి ఏ విధంగా దోచి పెడుతున్నారో అదే విధంగా ఈ విద్యా వ్యవస్థ మరియు ఈ యొక్క వైద్య రంగంలో ఎంతో దుర్మార్గమైన చర్యలు పాల్పడుతుంది. మరి ఈ విద్యాశాఖ మంత్రి అయిన నరేంద్ర ప్రధాన్ గారు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టును కూడా వీళ్లు వ్యవస్థలను కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. అదే ఇండియా కూటమి ఈ మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా నరేంద్ర మోడీ ఏమన్నాడు? సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని మారుస్తానని, రిజర్వేషన్లు తీస్తానంటే ఇండియా కూటమి ఏకతాటికి వచ్చేసి అతనికి ఒక సరైన గుణపాఠం చెప్పేసి కేంద్రంలో సరైన అధికారం లేకుండా చేసిన ఘనత ఏ పార్టీకైనా ఉందంటే అది కేవలం ఇండియా కూటమి మాత్రమే. ఈ రాబోల రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని విద్యార్థుల జీవితాలను ఆడుకునే ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.